దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంతవరకు కూడా చాలా అద్భుతమైన రీతిలో ఈ యొక్క సభను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి ఉన్నారు. 3 దినాలు చాలా ఆశీర్వాదకరంగా ఈ యొక్క సభలు జరిగాయి. నేను చూశాను. అన్నిటికంటే ముఖ్యంగా కొయ్యర్వారు యవనస్తులు చాలా అద్భుతమైన పాటలు పాడారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా అల్పుడనగు నన్ను ఈ యొక్క అర్ధవరం సిబిసిఎన్సి రూపాంతర బాప్టిస్ట్ దేవాలయంలోనికి వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ జి ఇజ్రాయిల్ రాజు గారికి, అలాగే ఈరోజు పెద్దలు ముఖ్య అతిథులు గాతల డేవిడ్ లివింగ్స్టన్ నాయ్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, విశ్వాసులకు, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఇంతకు ముందు నుంచి నన్ను ముఖ్య అతిథి అంటున్నారు. నన్ను ముఖ్యము చేయడానికి మరుగై ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు చాలా అనుభవజ్ఞులైన దైవజనుల ముందు నిలబడడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నారు. మరొకసారి ఈ యొక్క 50వ వార్షికోత్సవంలో నన్ను కూడా పాలిభాగస్తుని చేసిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈనాటి మన వాక్యములోనికి వెళ్ళడానికి ఆమోసు గ్రంథములో నుండి 4వ అధ్యాయం 11వ వచనము 12వ వచనము చదువుదాం, వినండి. మీలో ఎవరైనా మైక్ తీసుకుని ఈ ఒక్క మాట చదవగలరా? దేవుడు సొదొమ గొమొర్రాలను, ఆమోసు గ్రంథము 9, 11, 12. దేవుడు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తి ఘనుడైన దేవునికి స్తోత్రం చెబుదామా? నన్ను మీ మధ్యన పరిచయం చేసిన ఎరిచర్ల యోబు గారు, వారి కుటుంబాలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు వాక్యానుగుణంగా ఒక పాటను పాడుకుని వాక్యంలోనికి మనం వెళదాం. దేవుడు మాట్లాడితేనే మన జీవితాలు బాగుంటాయి గనక దావీదును గురించి మనం వినబోతున్నాం. పడిపోయిన దావీదు గుడారమును మరలా కట్టుదును అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? బాగా మాట్లాడుతున్నారు. వెనకాలలో కూడా గట్టిగా మాట్లాడండి. పడిపోయారా అమ్మా? చెప్పండి. పడిపోయిన దావీదు గుడారమును మరలా కట్టుదును. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది కుటుంబాలు దావీదు వలె అందముగా చక్కగా కనబడినా మన గుడారాలు పడిపోయి ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి, అనేక రకాలైన ఇబ్బందులలో ఉన్నాయి. దావీదు అంతటి భక్తుడికే తప్పలేదు. అతని యొక్క గుడారము అనబడుతున్న ఇల్లు, కుటుంబము, అతని గుడారం అనబడుతున్న రాజ్యము పడిపోయింది. దానిని మరలా నేను కట్టుదును అని చెప్పాడు.
బైబిల్ గ్రంథములో దావీదు వంశము చాలా విలువైనది. దావీదు కుమారునిగా యేసు ప్రభు వచ్చారు. సొలొమోను తర్వాత దావీదు యొక్క కుటుంబము, రాజ్యము రెండు ముక్కలైపోయింది. దాని అర్థం ఆయన యొక్క గుడారము పాడైపోయింది అని అర్థం. ప్రియులారా వినండి, మన గుడారాలు కూడా అనేక రకాలుగా పాడైపోయి సాతానుగాడు అనేక రకాలుగా మన కుటుంబాలను పాడు చేస్తున్నాడు. నమ్మాలి, ఈ రాత్రి పాడైపోతూ శిథిలమైపోయిన మీ గుడారాలు బాగుపడినట్లుగా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అవును, నా గుడారాన్ని బాగు చేయి ప్రభు అని ఆశతో వాక్యాన్ని వినే వాళ్ళందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నాతో నీవు మాట్లాడిన శివరంజని రాగం. నాతో నీవు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, చప్పట్లు కొడదాం అందరం కలిసి ప్రతివారు. ఎస్ నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. చప్పట్లు కొడుతూ ప్రతి వారు కూడా దేవుని స్తుతించండి. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో.
కట్టబడితి నేను గడ్డి త్రాళ్ళతోను, వీడలేదు ఆత్మ వీడెనదు రథము. కట్టబడితి నేను గడ్డి త్రాళ్ళతోను, వీడలేదు ఆత్మ వీడలేదు రథము. గురుటివాడనైతి గానుగిచ్చుచుంటి, దిక్కులేకనే దయను కోరుచుంటి. గుడ్డివాడినైతి గానుగిచ్చుచుంటి, దిక్కులేకనే దయను కోరుచుంటి. ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభు. ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు చప్పట్లు కొడదామా. నీ బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నీ బ్రతికేదను ప్రభో. నీ బ్రతికేదను ప్రభో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద శ్రద్ధ వహించండి. అన్న ఎక్కువ తీసి పాట పాడిన పెట్టండి. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలు విందాం. ఎందుకనంటే దేవుని వాక్యాలు, బలమైన వాక్యాలు మీరు విన్నారు. బోధించడానికి నేను అంత గొప్పవాడిని కాదు, కానీ అద్భుతమైన వాక్యాల ద్వారానే ఇంత పెద్ద సంఘం. అసలు బాప్టిస్ట్ చర్చ్ అంటేనే డాక్ట్రిన్. ఎందుకనంటే నేను బాప్టిస్ట్లోనే ట్రైనింగ్ అయినండి. అద్భుతమైన సౌండ్ డాక్ట్రిన్ ఎక్కడ ఉంటుందంటే బాప్టిస్ట్లోనే ఉంటుంది. బైబిల్ని ఆధారం చేసుకుని మక్కిగా మాట్లాడేవాళ్ళు బాప్టిస్ట్. దేవునికి స్తోత్రం. మాది ఇండిపెండెంట్లే అండి. దేవునికి స్తోత్రాలు. మేము స్వతంత్రులం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను బాప్టిస్ట్లో ట్రైనింగ్ అయినా నేను మాత్రం మా పరిచర్య సియోను సంపూర్ణ సువార్త సంఘం అనే పరిచర్య మా నాన్నగారు స్థాపించారు. ఒక 5 చిన్న సంఘాలని నడిపించుకునే భాగ్యం దేవుడు మాకు ఇచ్చారు. అయితే మీ అందరికీ ఒక విన్నపం ఏంటి అని అంటే, మా పరిచర్యల క్రింద డివైన్ ఫౌండేషన్ అనే సంస్థలో ఒక చిల్డ్రన్ హోమ్ అనేది ప్రారంభిస్తున్నాం నూతనంగా. అనాథ పిల్లలు కానీ, తల్లిపోయి తండ్రి ఉన్నా, తండ్రిపోయి తల్లి ఉన్నా, బిడ్డల్ని పట్టించుకునే పరిస్థితి లేని తల్లిదండ్రులు ఎవరున్నా, మీ బంధువులు ఎవరైనా ఉన్నా సరే, మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఒక 15 మంది పిల్లల్ని ఉచితంగా పోషించి వారికి వసతులు కల్పించి మంచి స్టడీ ఇవ్వాలని దేవుడు ప్రేరేపించారు. ఇది మా నాన్నగారి కళ గనక మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మే 1వ తారీఖున దీన్ని ప్రారంభిస్తున్నాం. జూన్ స్కూల్స్ రీఓపెన్ అయ్యే సమయానికి మీరు ఒకవేళ మీ సంఘాల్లో దైవజనులు ఉంటే కనుక, మీ సంఘాల్లో ఉంటే, మీ విశ్వాసులు కానీ మీ బంధువులు ఎవరైనా ఉంటే కనుక యోబు గారికి తెలియపరిచినా పర్వాలేదు, మన సిఆర్ గారు జేమ్స్ గారికి తెలియపరిచినా పర్వాలేదు, మాకు ఇంటిమేషన్ ఇస్తారు. దేవునికి స్తోత్రం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతానని ప్రభువు ఆమోస్ ద్వారా మాట్లాడారు. గుడారం పడిపోవడం ఏంటి? దావీదుది గుడారం కాదే. దావీదు రాజు. దావీదు ఎవరండి? రాజు. రాజుగారు అద్భుతమైన రాజమందిరాలు కట్టించాడు, పురములను నిర్మించాడు, నగరాలను కట్టాడు, కాలువలను తవ్వాడు, వనాలను నాటించాడు. సంగీతం మీద ఆసక్తి కలిగిన వాడు గనక సంగీత కళాకారులను ఎంతగానో ప్రోత్సహించాడు, బలపరిచాడు. అతడు దావీదు ఒక పట్టణాన్నే నిర్మాణం చేసుకున్నాడు. అలాంటి దావీదు గుడారం పాడైపోవడం ఏంటి?
జాగ్రత్తగా వినండి. అవును, ప్రవక్త చెప్పింది వాస్తవం. ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత భక్తిపరుడైనా తన కుటుంబము అనే గుడారాన్ని కట్టుటలో విఫలమైపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న ప్రతివారు వ్యక్తిగతంగా ఆలోచన చెయ్యండి. దావీదు చూపులకు మాత్రం చాలా అద్భుతంగా కనబడుతున్నాడు, మహారాజు వలె ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా కనబడుతున్నాడు. అద్భుతమైన కుటుంబం. ఆయన కుటుంబం గురించి మీకు తెలియాలంటే 19 మంది పిల్లలు, 8 మంది భార్యలు, అనేక మంది ఉపపత్నులు ఉన్నారు ఆయనకి. అలాంటి రాజు అంతఃపురంలో ఆయన భోజనపు బల్ల చుట్టూ తినాల్సినంత తిండి, తాగాల్సినంత ఉంది, తన కుటుంబం అంతా కూడా ఉంది. కానీ దావీదు కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. దేవునికి స్తోత్రాలు. గుడారము పాడయింది అంటే దాని అర్థం చూపులకు కనబడుతున్నంత అందము లోన లేదు అని అర్థం. ఈ రాత్రి వాక్యం వింటున్న వారులారా, మీరు కూడా చూపులకు చాలా అందంగానే కనబడుతూ ఉంటారు. మన కుటుంబము ఎదుటివానికి, రాజుగారిని చూసిన వాళ్ళు అన్నారు బతికితే అలా బతకాలంటారు. రాజుగారి జీవితానికి ఏంట్రా చాలా బాగుంది అనుకున్నట్టుగా ఉంది. కానీ దావీదుకు మాత్రమే తెలుసు, ఆయన రచించిన 2000 సంకీర్తనలు ఉన్నాయి, అన్నీ పొందుపరచలేదు. ప్రతి దాంట్లో కూడా ఆయన బాధను వ్యక్తం చేస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? కుటుంబం పాడైపోతే సమాజం పాడైపోయినట్టే, కుటుంబం బాగోకపోతే మన జీవితమే పాడైపోయినట్టే. చాలామందికి మంచి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, డబ్బు ఉంటుంది, భోజనపు బల్ల చుట్టూ భోజనం ఉంటుంది, కానీ నలుగురు కూర్చుని తినే ప్రసక్తి మాత్రం ఉండదు. దేవునికి స్తోత్రాలు. అవునన్న వారు స్తోత్రం చెప్పండి. చాలామంది కుటుంబాలు ఎలా అయిపోతాయంటే, ఈ దావీదు గుడారం ఎలా పాడైపోయిందో చాలామంది కుటుంబాలు అలాగే పాడైపోతూ ఉన్నాయి. పాడైపోతున్న కుటుంబాలను కట్టడానికి వచ్చిన వాడే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరము దేనికుందో తెలుసా? మీరు ధన్యులు. 50 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకుంటున్నారు, మీరు ఎంత ధన్యులో. అద్భుతమైన అర్ధవరంలో అద్భుతమైన సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకో తెలుసా? ఈ సభలు దేనికి, ఈ కష్టం దేనికి, ఈ ఖర్చు దేనికి అంటే శిథిలమైపోతున్న కుటుంబాలు తిరిగి కట్టబడాలి అని. దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నదో, నీ కుటుంబంలో ఉన్న బిడ్డల పరిస్థితి ఎలాగున్నదో, నీ భార్య పరిస్థితి ఎలాగున్నదో, నీ భర్త పరిస్థితి ఎలాగున్నదో ఒకసారి ఆలోచన చేయి. ఈ వాక్యం గనక నువ్వు విని ఆఖరి వరకు దావీదు మహారాజు లాంటి వాని యొక్క గుడారమే శిథిలమైపోయి పడిపోతే నా కుటుంబం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది కదా. దావీదు కుటుంబాన్ని మరలా గుడారమును తిరిగి కడతానన్నాడు గనక నా గుడారాన్ని కూడా కట్టే దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. నా గుడారాన్ని కూడా దేవుడు కడతాడు. అసలు దావీదు గారి కుటుంబము గుడారము కూలిపోవడానికి, పాడైపోవడానికి గల కారణం ఏమై ఉన్నది? 3 విషయాలు. 1 గర్వం, 2 పాపం, 3 హత్య. చెప్పండి ఏమన్నాను? హత్య. దావీదు ఎంతటి భక్తుడో తెలుసా? దావీదు స్తుతిస్తే దేవుని సింహాసనము కదిలేదట. దావీదు ఎంత భక్తుడో తెలుసా? దేవుణ్ణి 7 మారులు స్తుతించేవాడట. దావీదు ఎంత భక్తుడో తెలుసా? అష్టమ శృతిలో కూడా దేవుని యొక్క పాటను పాడగలిగిన వాడు. మనం మాట్లాడతాం, ఆయన పాటలు పాడతాడు అంతే. దేవునితో మాట్లాడు, పాటలే పాడతాడు. వ్యక్తిగతంగా ఎప్పుడైనా సరే ఆయన దేవునితో మాట్లాడాల్సి వస్తే పాట రూపంలోనే పాడతాడు. అంత గొప్ప భక్తుడు సహితము తన గుడారం పాడైపోయింది. దేవునికి స్తోత్రాలే. తన గుడారం పాడైపోయింది. అసలు గుడారం ఎందుకు పాడైపోద్ది అంటే మొట్టమొదటిగా గర్వం. చెప్పండి అందరూ కలిసి. మన జీవితాలు పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? గర్వం సర్వం చెరుస్తుంది. గర్వాంధులు దేవుని రాజ్యానికి పోరు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. దావీదుకు వచ్చిన గర్వం ఏంటో తెలుసా? యోవాబును పిలిపించి, అసలు నా రాజ్యంలో కత్తి పట్టేవాళ్ళు ఎంతమంది,
యుద్ధం చేసేవాళ్ళు బలాఢ్యులు ఎంతమంది, అసలు నా పక్షాన యుద్ధం వస్తే నిలబడే వాళ్ళు ఎంతమందో ఒకసారి నా కొరకు లెక్క పెడతావా అని అడిగాడు. అడిగితే పాపం ఆయన అన్నాడు, నీకు ఇప్పుడున్న సైన్యాన్ని నూరంతలు దేవుడు దీవిస్తాడయ్యా, కానీ ఇట్టి పాతకమునకు నువ్వు ఒడిగట్టొద్దు, లెక్క పెట్టొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి. లెక్క పెడితే చాలా ప్రమాదం. చెప్పండి, ఏమన్నాను? మాట్లాడరామా? బంగారం లెక్కెట్టావనుకో చాలా ప్రమాదం. ఉన్న బంగారాన్ని లెక్కెట్టావా చాలా ప్రమాదం. డబ్బు లెక్కెట్టావా చాలా ప్రమాదం. నీకున్నవి లేనివన్నీ లెక్కేసుకుంటున్నావా కూర్చుని తీరుబడిగా, చాలా ప్రమాదం. లెక్క పెట్టావు అంటే దాని మొత్తం నీకు తెలిసిందంటే గనక నువ్వు గర్వించేస్తావు. గర్వించావు అని అంటే గనక పాపం నేను నీ ఎదుట పొంచి ఉంది. దావీదు మహారాజు ఎంత గర్వించాడు అని అంటే యావాబు చెబుతున్న సైతము విననొల్లని వాడిగా మారిపోయాడు. దావీదు కారణం ఏంటో తెలుసా? ఏమైనా సరే నా బలమేంటో నాకు తెలియాలి అంటున్నాడు. స్తోత్రాలు. రెండవదిగా ఈ సన్నివేశాలు మీకు తెలుసు, అందుకే వాక్యాన్ని చెప్పి వెళ్ళిపోతున్నాను ముందుకి. రెండవదిగా ఆయన గర్వించిన సన్నివేశం ఎక్కడో తెలుసా? యెహోవా మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు, చదవండి ఈ వాక్యం, మీరు చదవాలి. 2వ సమూయేలు 6వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే గనక, తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచట నుండి తీసుకొచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలో యెహూదాయిలో నుండి ప్రయాణమాయెను. స్తోత్రం చెప్పండి ఒక్కసారి గట్టిగా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అక్కడ దేవుడు ఎలాంటి వాడంట? ఏమని రాయబడింది? యెహోవా ఎలాంటి వాడంట? కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా. చెప్పండి మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సైన్యాలకే అధిపతి. అలాంటి అధిపతియగు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది శూరులు అవసరమా? శూరులు దేనికి? భక్తులు కావాలి కదా. ఎవరు కావాలండి? మందసాన్ని తీసుకురావడానికి ఎవరు కావాలి? భక్తులు కావాలి. శూరులు దేనికి? చాలామంది గమనించాలి. దావీదు ఇప్పుడు తన బలాన్ని చూపించాలనుకుంటున్నాడా? దేవుని బలాన్ని చూపించాలనుకుంటున్నాడా? తనని మహిమపరచుకోవాలనుకుంటున్నాడా? దేవుని మహిమపరచాలనుకుంటున్నాడా? మీరు గమనించాలి ప్రియులారా. తెలుసో తెలియకో మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మహిమపరచవలసిన పరిస్థితుల్లో మనల్ని మనం మహిమపరుచుకోవాలని ఆశపడతా ఉంటాం. స్తోత్ర, హల్లెలూయా. దేవునికి చెందవలసిన మహిమ మనము పొందేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మందిరంలో కానివ్వండి. ఇప్పుడు అయ్యగారు నడిపిస్తున్నారు కదా, ఆయనకి ఎంత ఛాలెంజ్గా ఉంటుందో తెలుసా? సభ నడిపించే కన్వీనర్కి చాలా ఇబ్బంది. ఎందుకో తెలుసా? మీరు పాట మీద పాట నేను పాడతా అంటే ఎవ్వరికి ఇవ్వకపోయినా ఇబ్బందే. మీలో చాలామంది పాడగలిగి కూడా సైలెంట్గా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? టైం అయిపోయిందిలే పెద్దమ్మ కూర్చో అనుకున్నవాళ్ళు. స్తోత్రం. టైం అయిపోతుంది కదా, ఎందుకు సేవకులు వచ్చేస్తారు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది ఏం లేదు నేను పాడాల్సిందే, పాట ఇవ్వకపోతే సిఆర్ గారి మీద అలుగుతారు, సంఘం మీద అలుగుతారు. స్తోత్ర. చేతులెత్తి చెప్పండి, మీ సంఘంలో లేనట్టున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళు లేరు. కొంతమంది తనకున్న డాబు, తనకున్న జ్ఞానం, తనకున్న బలం. అమ్మ చర్చిలో పిల్లలు దయచేసి కొద్ది నిమిషాలు మాట్లాడుకో. సంఘ పెద్దలు చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు, నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆ పెద్దలు చూడాల్సింది ఏంటంటే మందిరంలో ఎవరిని ఉండవద్దు దయచేసి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చేతులెత్తి చెప్పండి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఎందుకనంటే మనకు మనకు తెలియకుండానే, మీకు తెలుసు అంటలేదు నేను, మీకు తెలియకుండానే నీ జ్ఞానాన్ని ప్రదర్శించాలంటావు, నీకు తెలియకుండానే నీ టాలెంట్ని ప్రదర్శించాలనుకుంటావు, నీకు తెలియకుండానే నాకింత డబ్బుంది అని చూపించుకోవాలనుకుంటావు, నీకు తెలియకుండానే నాకింత బలగం ఉంది అని చూపించుకోవాలనుకుంటున్నావు.
సైన్యములకు అధిపతియగు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది శూరులు అవసరమా? 30,000 మంది భక్తులు అవసరమా? మాట్లాడరే? భక్తులందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తని వాళ్ళందరూ భక్తులు కానట్టే కదా. భక్తులందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు శూరులా భక్తులా? హలో, శూరులా భక్తులా? రెండునా? నేను ఒక మాట చెప్తాను వినండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని ఎదుట, దేవుని మందిరంలో నువ్వెంత గొప్పదానివైనా, గొప్పవాడివైనా, నువ్వెంత ఉద్యోగస్తురాలివైనా, ఎన్ని లక్షల రూపాయల ప్యాకేజీను సంపాదించకపోయినా మందిరములో దేవుని ఎదుట అందరూ సమానులే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సంఘము ఎదుట, దైవజనుని ఎదుట అందరూ సమానులే. మందిరంలోకి వచ్చిన తర్వాత దైవజనుడు గొప్పవాడు. ఎందుకో తెలిసి, ఎందుకు గొప్పోడయ్యాడంటే సేవకుడు దేవుని చేత నియమించబడిన దాసుడు గనక. దేవునికి స్తోత్ర. మనందరం కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఎవరో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రతినిధి. చెప్పండి, ఎవరైనా ఎవరు ప్రతినిధి? మీ ప్రతినిధా? నా సేవకుడు. చెప్పండి, ఎవరు? మీ సేవకుడా? మీ సేవకుడు అన్నట్టు ఫీల్ అయిపోతారు మీరు. పాస్టర్ గారు మీ సేవకుడు కాదు, దేవుని సేవకుడు గనక దేవుడు చెప్పిన సేవ చేస్తున్నారు. స్తోత్ర. అందుకని మొదట మనము దేవునికి ప్రతిగా ఉన్న, ప్రతినిధిగా ఉన్న సేవకుడిని ఎంత గౌరవిస్తామో దేవుణ్ణి అంత గౌరవించినట్టు. మనం మందిరములో దావీదు వలె 3,000 ఎంతమంది? 30,000 మంది శూరుల్ని ముందు పెట్టుకుని వచ్చాడు. ఏమి లేదండి, వజ్జా మందసాన్ని పట్టుకున్నాడు. కాలు జారిందంటండి ఎద్దు. వజ్జా మందసాన్ని పట్టుకున్నాడు, అక్కడికక్కడే చచ్చిపోయాడు. 300 మంది శూరులు పరార్. దావీదు పరార్. దావీదు మందసాన్ని ఎక్కడ వదిలాడండి? ఏదేదా? చెప్పండి అందరు కలిసి. ఒబేదేదోము. దోమ కాదమ్మా. చెప్పండి చెప్పండి. కుర్చీలో ఉన్న పెద్దమ్మలు మాట్లాడతలా. చెప్పండి. ఒబేదేదోము. ఆయన ఇంట్లో పెట్టాడు. ఆయన ఇంటిలో మందసం ఉండుట చేత యెహోవా ఆయన ఇంటిని దీవిస్తున్నాడు అని తెలిసి మరలా అడావిడిగా ప్యాకేజీ సర్దుకుని, నీ ఇంట్లో కాదురా బాబు, నా ఇంట్లో ఉండాలని చెప్పి మళ్ళా పట్టుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఉజ్జా చనిపోయినప్పుడు ఏమైంది నీకు? ఏమండి, ఉజ్జా చనిపోయినప్పుడు ఏమైంది? ఆ 30,000 మంది శూరులు ఏమైపోయారు? దేవుని ఎదుట నేను చెబుతున్నాను, నువ్వు ఏదైతే దేవుని ఎదుట మందిరంలో షోప్ చేద్దాం అనుకుంటున్నావో మానే. దేవుని ఎదుట ఎంత తగ్గించుకుని ఉంటామో అంతగా దీవించబడతాం. దేవునికి స్తోత్ర. నీ గుడారం పాడైపోవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేన్ని చూసుకునైతే గర్విస్తున్నావో, బయట కాదు, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దైవజనుల ఎదుట దేన్ని చూపించుకునైతే గర్విస్తున్నావో ఆ గర్వం నీకు శాపముగా మారిపోతుంది. గనుక నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఎదుట దీన మనసుగా ధరించుకుని దేవుని సన్నిధికి రావాలి. మొదటి మాట చెప్పాను. ఆయన ఏం చేశాడంట? మాట్లాడినమ్మా, నాకు ఒక వీక్నెస్ ఉంది, నేను చెప్పిన దాన్ని రిపీట్ చేయలేదనుకోండి ఎదరికెళ్ళలేదనుకోండి, టైం ఎదరికెళ్ళలేదనుకోండి, వాక్యం అవదు. ఎంతసేపు ఉన్నా వాక్యం అవదు. ఎదరికెళ్దామా వెనక్కి వెళ్దామా? ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కేసామనుకోండి, వెనక్కి వెళ్తామా? మాట్లాడరేమా? బాగా చదువుకోవాలి ఈ మాట చెప్పడానికి. వెనక్కి వెళ్తామా? మరి 2 సార్లు వెనక్కి వెళ్ళాను అనుకోండి, వెనక్కే పోద్దు వాక్యం. మనందరం ఎదరికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రాలు. రెండవదిగా ఆయన చేసినది ఏంటో తెలుసా? పాపము. మీ అందరికీ తెలుసు. ఎవరితోని అమ్మా? బెత్షెబాతో పాపం చేశాడు. బెత్షెబాతో పాపం చేసి ఆయన చెయ్యకూడని కార్యం చేసేశాడు. ఆయన దొడ్డులో 100 గొర్రెలు ఉండగా 1 గొర్రె ఉన్న వాడి దగ్గర తీసుకొచ్చి పాపం చేశాడు. జాగ్రత్త. ఇక్కడున్న ప్రియులారా, 3 రాళ్ళు తన ఇంటిని తన చేత్తో తానే ఓడబెరుక్కుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానవంతురాల గురించి చెప్తున్నాడు పాస్టర్ గారు, జ్ఞానవంతుడి గురించి చెప్పట్లేదు. మనల్ని కాదురా అన్నయ్య అన్నట్టు చూశారు. కానీ
మగోళ్ళకు కూడా చెప్తున్నా. దావీది ఇక్కడ మగోడు, దావీదు పాపం చేశాడు. మగోడైనా ఆడదైనా సరే నిన్ను నమ్మి ఒకరిని ఒకరు ఉండవలసిన కుటుంబములో పాపం ఎప్పుడైతే ఎంటర్ అవుద్దో, సాతానుగాడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో నీ గుడారం పాడైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున జీవితాలు ఎలాగైపోయినాయో తెలుసా? ఆదాము గారికి దేవుడు ఒక భార్యనిచ్చాడా, ఇద్దరినిచ్చాడా? మాట్లాడరే. తోటలో ఒకత్తేని, బయట ఒకత్తేనా? మాట్లాడరే. ఏమండి, ఏదేం తోటలోనేమో ఒక ఆవిడ, ఊరవతలో ఇంకొక ఆవిడ ఉందా? ఈ రోజున జీవితాలు ఎలా పాడైపోతున్నాయో తెలుసా? ప్రార్థనకు వస్తూనే ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటానే ఉంటాం. నా జీవితం పాడైపోయింది పాస్టర్ గారు, మా కుటుంబాలు పాడైపోయినాయి అయ్యగారు, మా కోసం ప్రార్థన చేయండి అని రోధించే వాళ్ళు ఎంతోమంది మాకు ఫోన్లు చేసి ప్రార్థన చేయమంటారు. అయ్యగారులను అడుగుతూ ఎంతో బాధపడతా ఉంటారు. ఈ రోజున చిన్న చిన్న వయసులు కలిగిన వాళ్ళే వాళ్ళ జీవితాలను పాడు చేసేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? పాపం. చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు. మళ్ళోసారి పిల్లరేమో నన్ను ఈ మాటలన్నీ చెప్తే. చిన్న చిన్న పిల్లలు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఆడదలేదు, ఇది సరిగ్గా ఎదగలేదు. గట్టిగా మాట్లాడితే 6వ తరగతి దాటింది. 6వ తరగతి దాటిన దీనికి బాయ్ ఫ్రెండ్. ఆడు అసలు బాయే కాడు, ఆడు బాయే కాదు, బాయ్ ఫ్రెండ్. ఆడపిల్లకి బాయ్ ఫ్రెండ్, మగపిల్లోడికి. మీరు అనుకుంటారు చాలామంది ఇలా మేనేజ్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఫోన్లో అన్నీ వాడి చాటింగ్ డిలీట్ చేసేసి, క్లియర్ చేసేసి, కాల్ హిస్టరీ రిమూవ్ చేసేసి, అమ్మయ్యా నేను ఎవరికీ దొరకలేదని అనుకుంటున్నావు. నీ హిస్టరీ అంతా దేవుడి దగ్గర ఉంది. నీ హిస్టరీ అంతా దేవుడి దగ్గర ఉంది. నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన్ని ఏది డిలీట్ అయిపోయేది? దావీదు హిస్టరీ అంతా డిలీట్ చేశాడు. మంచి ప్లాట్ఫామ్ చేశాడు. ఏంటో తెలుసా? అమ్మ నన్ను ఎవడో చూడలేదు అనుకున్నాడు. కానీ తన హిస్టరీ అంతా ప్రవక్త బయటికి తీశాడు. స్తోత్రం చెప్పండి. తన హిస్టరీ అంతా ప్రవక్త బయటికి తీసి. అమ్మా మీతో నేను చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబంలోనికి ఎప్పుడైతే పాపం వస్తుందో కుటుంబం చిన్న భిన్నం అయిపోద్ది. ఆదాము అవ్వలు చాలా సంతోషంగా ఉన్నారు ఏదైనా తోటలో దేవుని దగ్గర. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయ్యిందో జీవితం అంతా పాడైపోయింది. అలాగే ఒకవేళ నీ బిడ్డలు అలాంటి పరిస్థితిలో ఉన్నారా? నీ కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా? ఆడంటాడు మొహం లేదని నువ్వు దాని ఫోటో చూపించి దీన్ని నేను ప్రేమించాను అంటాడు. దానికి అసలు మొహమే ఉండదు. దీన్ని నేను ప్రేమించాను అంటాడు. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంటారు. కుటుంబాలలో పిల్లల పరిస్థితి ఇలాగ అయిపోయింది ప్రస్తుతానికి సమాజంలో. దావీదు గుడారం కూడా పాడైపోయింది. ఎంతలా పాడైపోయిందో తెలుసా? ఒక మాట చెప్తానమ్మా, మీరు ఎవ్వరూ నొచ్చుకోకండి. ఈ మాట చెప్పినందుకు మీరు ఎవ్వరూ నొచ్చుకోవద్దు. ఒక మాట చెప్తాను వినండి. దావీదు కుటుంబంలో సొంత అమ్నోను సొంత చెల్లెల్ని పాడు చేశాడు. సొంత అన్నను అబ్షాలోము చంపేశాడు. ఇంటిలోనే ఇలాంటి వ్యవహారం జరిగితే దావీదు గుండెలు బాదుకుని ఏడుస్తాడు. కానీ ఇక్కడ మనందరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏడ్చాడు కానీ గద్దించే అర్హత కోల్పోయాడు. కారణం తాను చేసిన పాపం. ఓ తల్లి, ఓ తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు ఒక తల్లి తన కుమార్తెని గద్దించలేని పరిస్థితిలో ఉంది, తన కొడుకును గద్దించలేని పరిస్థితిలో ఉంది. ఈ వాక్యం వింటున్న వారికి ఎవరైనా సరే, ఈ వాక్యం వింటున్న వారి గనక ఈ మాట వింటే గనక జాగ్రత్త జాగ్రత్త. ఈ రోజున నీ కుమార్తెని గట్టిగా గద్దించలేని పొజిషన్లో నువ్వు ఉన్నావు గల కారణం నీ హిస్టరీ అంతా నీ కూతురికి తెలుసు. ఒక తండ్రి కొడుకుని గద్దించలేకపోతున్నాడు గల కారణం ఆ తండ్రి హిస్టరీ అంతా కొడుకు తెలుసు. ఏం ఆడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నావు వీడు. చెప్పండి, ఇప్పుడు తండ్రి గద్దించగలడా? ఉన్నారా? హలో, స్తోత్రం చెప్పండి. అందరూ ఉన్నారా? ఉన్నామన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ఉన్నారా? ఎవరున్నారు? దావీదు లాంటి వాళ్ళు ఉన్నారా? స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా విను. రెండవదిగా పాపం చేశాడు. ఆ పాపాన్ని నిలదీసి అడగడానికి కూడా
ఆ యోగ్యత లేదు. గల కారణం ఏంటి? కుటుంబం పాడైపోయింది, బిడ్డలు పాడైపోయారు. గల కారణం ఏంటి అని అంటే దావీదు పాడైపోయాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్తున్నాను, నీ బిడ్డలు బాగుపడాలంటే, నీ బిడ్డలు క్రమమైన జీవితం కలిగి ఉండాలంటే, నీ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి అని అంటే, వారు సరి అయిన మార్గంలో ఎదుగుతూ మంచి భవిష్యత్తు వారు కలిగి ఉండాలంటే, నువ్వు నడుస్తున్న మార్గంలోనే వాళ్ళు నడుస్తారు. స్తోత్రం. నువ్వు నడిచిన మార్గంలోనే, నువ్వు మాట్లాడిన విధానంగానే మాట్లాడరేమా మీరా? నేను మాట్లాడిన విధానంగా మీరు మాట్లాడితే, మీరు మాట్లాడిన విధంగా మీ బిడ్డలు మాట్లాడతారు. మీ సేవకుడు మాట్లాడినట్టుగా ఆయన చెప్పినవన్నీ కూడా మీరు చేయగలిగితే మీ కుటుంబం కూడా అలా చేస్తుంది. స్తోత్రం. మీ కుటుంబం కట్టుకుందాం అనుకుంటున్నారా, పెరుక్కుందాం అనుకుంటున్నారా? కట్టుకునే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మా కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. లేవా అమ్మా? మన బిడ్డలు పాడైపోలేదా? మన బిడ్డలు దారి తొలగలేదా? జాగ్రత్త. రెండవదిగా ఈయన చేసింది ఏంటో తెలుసా? పాపం చేశాడు. మనకి మూడవదిగా నేను చెబుతున్నాను, ఈయన చేసింది ఏంటో తెలుసా? హత్య. చెప్పండి. ఎవరిని హత్య చేశాడు? ఊరియా ఎవరో? మీ అందరికీ బాగా వాక్యం తెలుసు. నేను ముందే చెప్పాను. అందుకనే ఇది వాక్యం మీద పునాదులు వేయబడిన సంఘం. స్తోత్రం చెప్పండి. మీకు అందరికీ వాక్యం బాగా తెలుసు, అందుకే నేను మామూలుగా వెళ్ళిపోతానే, మీరు వినండి. ఊరియాను చంపించాడు. అసలు ఈ ఊరియా ఎలాంటివాడో తెలుసా? ఎంత నీతిమంతుడో తెలుసా? నా కోసం ఒక మాట చదవండి. మొదటి సమూయేలు 2వ సమూయేలు 11వ అధ్యాయం 11వ వచనం. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకుడును బయట దండులో ఉండగను, భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను అలాగు చేయవాడను కానని దావీదుతో నేను. దేవునికి స్తోత్రాలు. హత్య మామూలు వ్యక్తిని చేయలే. ఊరియా అనబడుతున్న నమ్మకమైన సేవకుడిని హత్య చేశాడు. ప్రియులారా జాగ్రత్తగా వినండి, దేవుడు ఎవరిని క్షమించడు. అందులోకి దేవుని సేవకుడైన ఊరియా విషయంలో దావీదుని సైతం టాలరేట్ చేయలే, దావీదుని సైతం ఉపేక్షించలేదు. స్తోత్ర. మన ఆర్కెస్ట్రా వాళ్ళు ఏరి దావీదును సైతం ఏం చేయలేదంట? సహించలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ఊరియా ఎలాంటి వాడో తెలుసా? దావీదు పాపం బయట పడకూడదని చెప్పి సేవకుడైన ఊరియాని రప్పించి ఊరియాకి చక్కని భోజనం పెట్టించి, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు, నువ్వు వెళ్ళి నీ భార్యతో పడుకో అంటే ఈయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవా మందసమును నా యొక్క యజమానుడైన యోవాబును సైన్యములను గుడారములలో ఉండి యుద్ధం చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను తిని శుభ్రంగా తాగి నా భార్యతో పడుకోవడానికి నేను పోతానా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి నమ్మకమైన సేవకులు మన మందిరాల్లో కూడా ఉన్నారండి. అలాంటి నమ్మకమైన యవనస్తులు మన మందిరాల్లో కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? మా పాస్టర్ గారు, మా సిఆర్ గారు, నా తోటి సంఘ పెద్దలందరూ కూడా వాళ్ళు పోస్టర్లు అంటించుకుంటే తినుటకు తాగుటకు నా ఇంట్లో ఏసీ వేసుకుని పడుకోవటానికి ఇది సమయమా అని చెప్పి కష్టపడిన యవనస్తులు మీ మధ్యన ఉన్నారన్న వాళ్ళు చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించండి. కష్టపడలేదమ్మా మీరు చాలాను, వాళ్ళకి మేము ఎందుకు కొట్టాలన్నట్టు కొడుతున్నారు. మీకు ఒక మాట చెప్పనా? ఎంత పెద్ద సభ ఎలా జరుగుతుందంటే దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుందో. ఎందుకంటే సేవకులుగా మాకు తెలుసు, సపోర్ట్ లేదనుకోండి, మేము ఇండిపెండెంట్గా చేసుకుంటాం కదా, మేము కూడా వెళ్ళి రోడ్ల మీద పోస్టర్లు అంటించుకోవాలి. మీ యవనస్తుల బృందం ఇక్కడ నిలబడి ఎంత చక్కగా ఆరాధన చేస్తూ ఉంటే నేను ఎంతో ఆనందపడ్డాను, చాలా బాగా. సంఘ పెద్దలుండి చాలా డిసిప్లైన్గా అన్నీ నడిపిస్తుంటే ఆనందపడుతున్నాను. పెద్దలుండి ఇక్కడ మర్యాదగా అన్నీ చూసుకుంటుంటే చాలా ఆనందిస్తూ ఉన్నాను. మీ మధ్యన కూడా చాలా అద్భుతమైన సేవకులు ఉన్నారు. ఒక్క మాట మాత్రం చెప్పనివ్వండి, నమ్మకమైన సేవకుడిని దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రాలు. కానీ నమ్మకమైన సేవకుల్లో కూడా ఎవడో ఒకడు ఉంటాడు, ఓ బ్రో ఉంటాడు. ఎవడండి? బ్రదర్ కాదు, అది ఎవడండి? బ్రో ఉంటాడు, బాగుంటాడు. దేవునికి స్తోత్రాలు. ఇంక వీళ్ళు బ్రదర్ అని పిలుచుకోరు, వీళ్ళు బ్రో అని పిలుచుకుంటారు. ఇలాంటి బ్రో ఒకడు ఉంటాడు.
ఈ బ్రో ఏం చేస్తాడో తెలుసా? మొత్తం అందరినీ చెడిపేస్తాడు. తాను చెయ్యడు, చేసేవాళ్ళని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి శిష్యుల్లో కూడా ఓ బ్రో ఉన్నాడు. ఎవరా బ్రో? మాట అండ్రమ్మా. ఎవరా బ్రో? ఇస్కరియోతు బ్రో, యోధా బ్రో. యోధా బ్రో ఉన్నాడు. ఈ యోధా బ్రో ఇది కేవలం కల్పిత ఉపమానమే, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. కల్పితమే. యేసు ప్రభు ఆయనతో పాటు పరిచర్య చేసినప్పుడల్లా ఎండా లేదు, కొండా లేదు. ఇక ఆయనతో పాటు నడకే. 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది కూడా ఆయనతో పాటు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. చాలా పరిచర్య చేస్తూ ఉంటారు. అందులో ఓ బ్రో ఉన్నాడు, యోధా. ఎప్పుడు సనుక్కుంటమే, డబ్బు సంచి దగ్గరెట్టుకుంటమే. యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు కానీ పరిచర్య చేయడం కోసం కాదు ఆయన్ని వెంబడించేది. ఆయన దగ్గర ఏదో నేర్చుకోవడం కాదు, ఉన్నతి తిందామని చూస్తున్నాడు. యేసు ప్రభు గారికి అంత సంఘం అంటే అన్ని వేల మంది వస్తే ఆయన కానుకల డబ్బాలో భోజనం పెడతానికి డబ్బులు లేవంట. ఆ డబ్బులు మేనేజ్ చేసేవాడు ఎవడో? మన బ్రోయే, యోధా బ్రో. దేవునికి స్తోత్ర. ఈ యోధా 12 మంది శిష్యులు కూడా ఒక రోజున కొండలంట పడి వెళ్ళిపోతున్నారట. కొండలంట పడి వెళ్ళిపోతున్నారు, సేవ నిమిత్తం వెళ్ళిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం ఇలాంటి టైంలో వెళ్ళిపోతా ఉంటే యేసుప్రభు వెళ్ళిపోయి ఆయన అన్నీ సడన్గానే చేస్తాడు. ఏం చేసినా ఎవరో అమ్మా అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఇటు వినండి. ఎవరో జార్ కాలిపోద్ది అది. అది వేడుకుంటుందమ్మా, కాలిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా. కూర్చోండి. ఏమీ అవ్వలేదు. ఆ సహోదరి మీద లైట్ పడింది, అది కాలుతుంది, వేడిగుంటుంది. పనిలో పని పద వెళ్ళిపోదాం పెద్దమ్మ అని వెళ్ళిపోయావు. కానీ కూర్చోండి, అందరూ కూర్చోండి. దయచేసి ప్రతి వారు కూడా కూర్చోండి. ఓకే, దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి దురాత్మ వ్యతిరేక ఆత్మ యేసు నామములో లయమైపోవునుగాక. అభ్యంతరాలన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. జాగ్రత్తగా వినండి. సడన్గా చెప్తాడు యేసుప్రభు. ఏం చెప్పినా సడన్గా యేసుప్రభు మాట అన్నాడు, రే మీరందరూ కూడా ఒక రాయి తీసుకోండి రా అన్నాడు. మీ అందరూ కూడా అమ్మా వినండి, మీ అందరూ కూడా ఏం తీసుకోమన్నాడు? గట్టిగా మాట్లాడండి, అందరూ మాట్లాడండి. మీ అందరూ కూడా ఒక రాయి తీసుకోమన్నాడు. రాయి తీసుకోమంటే అందరూ కూడా ఒక్కొక్క రాయి తీసుకున్నారు. యోధా బ్రో ఎలాంటోడో తెలుసా? మిట్ట మధ్యాహ్నం అయింది, ఈయన ఎప్పుడు అన్నం పెడతాడో తెలియదు, ఏ టయానికి అన్నం పెడతాడో తెలియదు. ఈయనతో వెళ్తే అంత ఆకలే. మొత్తం మీద యేసు ప్రభు ఏదో పెద్ద ప్లానే, ఈ రొట్టెని ఈ రాయిని రొట్టెని చేస్తాడేమో అనుకుని అందరూ కూడా తీసుకున్నారు ఇంత రాయ. ఈయన మాత్రం 3 రోజులు కడతాడో 2 రోజులు కడతాడో తెలియదురా బాబు, ఎందుకన్నా మంచిది అని ఇంత పెద్ద రాయి ఎట్టుకున్నాడు. భుజాన్ని పెట్టుకుని చూస్తూ ఉన్నాడంట. యేసు ప్రభు రొట్టె ఎప్పుడు అయిపోమంటాడా, అన్నం టైం అయిపోయింది తినేద్దామని చూస్తున్నాడంట. ఇలా పెట్టుకుంటే యేసు ప్రభు అన్నాడు, నా కోసం మీరు ఇండ్లు వదిలేశారు, మీ ఉన్నాయన్నీ వదిలేశారు కాబట్టి ఇదిగో నేను ఒక మాట చెప్తాను వినండి, ఈ రాయి గట్టిగా ఇసరండి అన్నాడంట. చాలామంది ఇసిరితే చాలా దూరం వెళ్ళింది. పరలోకంలో ఇక్కడ కూడా మీకు అంత దూరము అన్నీ కూడా మీకే ఇవ్వబోతున్నాను, అన్ని ఆత్మలు మీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. మన బ్రో ఉన్నాడు కదా, ఎవరా బ్రో? అమ్మా వినండి, ఎవరు? యోధా కూడా ఇసిరాడంటండి. అది వెళ్ళి 6 అడుగులు ఆ ముందే పడిందంట. యోధా సంపాదించుకుంది ఎంతో తెలుసా? 6 అడుగులు భూమి. మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అన్నాడంట, మళ్ళీ ఓ రాయించుకోమన్నాడంట. స్తోత్ర. అందరూ మీరు అలర్ట్ అవ్వండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సహోదరిని వదిలేయండి, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మీరు వింటారని ఈ ఉపమానం చెప్తున్నా, వినండి. వాక్యంలోకి వెళ్దాం. మరలా రాయి తీసుకోమన్నాడంట. మరలా రాయి తీసుకోమంటే ఇందాక నేను పొరపాటి పెద్ద రాయి తీసుకున్నాను, ఈసారి ఇసరమంటే 2 పొట్లతో కూడా ఒకసారి ఇసిరేయాలి అని చెప్పి ఒక సూదుపాటి ననుపాటి రాయి, ఇసరగలిగే రాయి, ఇంత రాయి ఆ రాళ్లలో నుండి దావీదేరినట్టుగా ఈయన కూడా చక్కని రాయి, ఇంత రాయి ఒకటి ఏరుకున్నాడంట.
ఏరి ఇస్తరమంటాడేమో అని చూస్తున్నాడంట. మీరు ఇందాక నుంచి ఆకలిగా ఉన్నట్టున్నారు, ఆ రాయి రొట్టగునుగాక అన్నాడంట. అందరి చేతిలోనేమో అంతంత రొట్టెలు వచ్చినాయి, మన బ్రో చేతిలో మాత్రం ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్కడెట్టుకోవాలి అర్థం అట్లా. నాలుక మీద ఎట్టుకున్నాడు, మోసపోయాను అనుకున్నాడు. మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అన్నాడంట, ఈసారి 2 రాళ్ళు తీసుకోమన్నాడంట. ఎన్నమ్మా? మాట్లాడండి, అందరూ మాట్లాడండి. 2 చూపించండి. 2 మీకు వినబడుతుందా? పురుషుల్లో నుంచి మీకు వినబడుతుందా అండి? 2 రాళ్ళు తీసుకోమన్నాడంట మన వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 2 రాళ్ళు తీసుకున్నారు. ఎప్పట్లాగానే వీళ్ళు ఎప్పుడూ కూడా 2 రాళ్ళు, ఆ చేత్తో రాయ, ఈ చేత్తో రాయి తీసుకున్నాడు. కానీ ఇస్కరియోతు యోధ మన బ్రో మామూలుడు కాదు, చాలా తెలివైనోడు. ఈయనేం చేశాడో తెలుసా? భలే దొరికింది అవకాశం. ఈసారి రొట్టయిపోమంటే గనక పెద్దది రొట్టె అయిపోద్ది, ఇసిరేమంటే గనక మాట్లాడరేమా చిన్నది ఇసిరేద్దామని ఒకటేమో సూదుబాటి రాయి, ఒకటేమో పెద్ద రాయి తీసుకున్నాడంట. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడంట, ఇదిగో మనం కొండెక్కపోతున్నాం, అక్కడ అన్ని ముళ్ళు ఉంటాయి, మీ చేతిలో ఉన్న రాళ్ళు చెప్పులు అగునుగాక అన్నాడంట. అందరికీ 11 మందికి కూడా చక్కగా మంచి చెప్పులైనాయి, అందరికీ సరిపడా చెప్పులైనాయి. కానీ మన బ్రో మాత్రం ఒకడు పెద్ద డమేలు చెప్పు, ఒకడేమో చిన్నపిల్లలు చెప్పు. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలో అర్థం కావట్లే. ఆ చెప్పులు తీసి ఎత్తేసి కొట్టుకున్నాడంట. పరిచర్యలో కూడానండి, నేను పరిచర్యలు మీరు అందరూ అలర్ట్ అవుతారని చెప్తున్నాను ఈ మాట. పరిచర్యలో కూడా ఇలాంటి యోగ్యులైన బిడ్డలు ఉంటారు, పరిచర్య చేసేవారు ఉంటారు, దేవుని కొరకు ప్రయాసపడే వారు ఉంటారు. అలాంటి వాడిని దావీదు చంపించేశాడు. దావీదు చంపేసినంత మాత్రాన దావీదు కుటుంబాన్ని వదిలేస్తాడా? నీతిమంతుడు ఒకవేళ దేవుని పరిచర్యలో నీ ఇంటిలో నమ్మకంగా పనిచేస్తున్న నిన్ను మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రాలు. నీవు పడిన ప్రయాస, దేవుని సంఘము కొరకు నువ్వు పడుతున్న పాటు ఎప్పుడు దేవుడు మర్చిపోయేవాడు? స్తోత్రం. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు, సమస్తాన్ని చెయ్యవాడు నీ దేవుడే. కానీ దావీదు అనుకున్నాడు, నా గుడారం బాగుందనుకున్నాడు. కానీ ఎప్పుడైతే పాపం చేసి ఒకరిని హత్య చేశాడో వెంటనే తన గుడారం అంతా కూడా పాడైపోయింది. ఆ శాపము అతని మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శాపమంతా కూడా దావీదు కుటుంబం మీద, అమ్మా మరలా చెప్తున్నాను, నువ్వు నీ ఇల్లు నువ్వు పాడైపోతడానికి ఆళ్ళ కళ్ళే పడ్డాయి, దీని కళ్ళే పడ్డాయి, దాని శాపాలే నా మీద అడ్డాయి, ఇలాంటి మాటలు మాట్లాడొద్దే. ఎంతసేపు కూడా నా కొడుకు పాడైపోవడానికి ఆడే కారణం అంటావు నువ్వు, నా ఇల్లు పాడైపోవడానికి ఎవరి కళ్ళు పడ్డాయో అంటావు నువ్వు. ఇనుము తనంతటా తానే ఎప్పుడు పాడైపోద్దో తెలుసా? దానికి ఎప్పుడైతే తుప్పు పడుతుందో దాని అంతటా అదే పాడైపోద్ది, దాన్ని పాడు చేసేవాడు ఎవడు ఉండడు. అలాగే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక కుటుంబాన్ని తన్ను తాను ఎప్పుడు పాడు చేసేసుకుంటాడో తెలుసా? ఎప్పుడైతే ఈ 3 నీలోకి వచ్చాయో నీ గుడారం పాడైపోతుందనే విషయం గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రాలు. చేతులు పైకెత్తి గనుడైన దేవునికి స్తోత్రం చెబుదామా? ఏం చేయాలి? ఎలా పాడైపోయిందో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం నుండి క్లుప్తంగా ఈ మాటలు చదువుకుని ముగిద్దాం. 1 సమూయేలు 30వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు. గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరూ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడుటయుండుటయు తమ భార్యలను చెరలోనికి కొనుబడుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన ఎవరు 2 భార్యలను చెరలోని తీసుకొని పోబడుటగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడేను. దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పండి ప్రతి వారు కూడా. ఇదిగోండి, ఒకరిని మనం పాడు చేస్తే ఎప్పుడు కూడా నాశనం మన మీదకి వస్తుంది, మన కుటుంబం కూడా పాడైపోతుంది. ఎప్పుడు కూడా మీరు కీడుని విత్తితే కీడే కోస్తారు, నాశనాన్ని విత్తితే నాశనమే కోస్తారు, పాపాన్ని విత్తితే పాపమే కోస్తారు. మనం విత్తిన దాన్ని బట్టే మన కుటుంబం మీదకి వస్తాయి. అది ఆశీర్వాదమైన, మాట్లాడరేమా, ఆశీర్వాదమైన
నీ గుడారము ఎదగాలనుకుంటున్నావా, కట్టబడాలనుకున్నావా, కూలిపోవాలనుకుంటున్నావా? దావీదు ఏడ్చుటకు శక్తి లేకుండా పోయిందంట. అంతలా ఏడుస్తున్నాడు గుండెలు బాదుకుని. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, ఈ రాత్రి నేను అడుగుతున్నాను, మీలో ఎంతమందికి అలాంటి వేదన, అలాంటి బాధ మీ కుటుంబాల్లో లేదు? చూపులకు మాత్రం మంచి బిల్డింగ్లో ఉంటున్నావేమో, చూపులకు మాత్రం దానికేంట్లే ఆయనకేంట్లే అన్నట్టుగా ఉన్నావేమో, చూపులకు మాత్రం నీ కుటుంబం చాలా బాగుందేమో, కానీ నీ ఇంటిలో ఉన్న వేదన ఎవరికి తెలుసు? ఇంట్లోనేమో ఈగల మోత, బయటేమో పల్లకిల మోత. మన బ్రతుకులు ఎలాగున్నాయి అని అంటే, బయటికి చూస్తానికేమో అందరం బాగున్నట్టున్నాం, కానీ ఇంటిలో నువ్వు అన్నం తింటలేదు, ఎవరికి తెలుసు? ఇంటిలో నువ్వు గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నావు, అది ఎవరికి తెలుసు? దావీదు అంతటి వాడే ఏడ్చుటకు శక్తి లేకుండా పోయిందంట. స్తోత్రం చెప్పండి. మనలో చాలామంది కొయిట వెళ్తారు. దేనికమ్మా? కొయిటా చుట్టానికా? పని చేసుకోవడా? సముద్రాలు దాటకుండా జీవితాన్ని గడిపేయచ్చు, కానీ కన్నీటి బొట్టు దాటకుండా ఏ మనుషుడు తన జీవితాన్ని దాటలేడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. కన్నీరు లేకుండా ఏ ఒక్కడు కూడా తన జీవితాన్ని దాటిపోలేడు. నేను అంటున్నాను, నీ కుటుంబంలో కూడా దుఃఖం ఉందా? దావీదుకున్నట్టుగా నీకు దుఃఖం ఉందా? దావీదు కూడా ఇలాగే ఏడ్చుటకు శక్తి లేకుండా పడిపోయాడా? ఎన్నిసార్లు మూర్చపోయి పడిపోయావు నువ్వు? నీ భర్త వేధించాడను, నీ భార్య వేధించాడను, నీ బిడ్డలు సరిగా మాట్లాడలేదనో, నీ కుటుంబం పాడైపోయిందనో ఎన్నో మార్లు నువ్వు కూడా రోధించావేమో. నీ కన్నీటిని నాట్యముగా మార్చేవాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. మరలా నీ తిరిగి నీ కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. నా కన్నీరు ఎవరు తుడుస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, నీ కన్నీటిని తొడవగలిగిన వాడు దేవుడు. స్తోత్రం. మారా నీళ్ళన్నీయూ మధురముగా మారిపోవును, కన్నీరు మారును, దుఃఖము మారును. కన్నీరు మారును, దుఃఖము మారును, ఒక మాట చెప్పిన చాలును నాయన, ఒక మాట చెప్పిన చాలును, మా జీవితమంతా మారిపోవును, మా పరిస్థితులు మారిపోవును, మా జీవితమంతా మారిపోవును, మా పరిస్థితులు మారిపోవును. నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంత సంతోషం. చెప్పండి మాట. నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంత సంతోషం. దేవునికి స్తోత్ర. ఆయన మాటలో కన్నీరు, దుఃఖము ఆనందంగా మారిపోద్దట. దేవునికి స్తోత్రాలు. అమ్మా, నా సహోదరి, దావీదు వలె ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, దేవుడు నీ కన్నీటిని తుడిచి నాట్యము చేసే రోజులు నీ జీవితంలోనికి తీసుకొచ్చునుగాక. ఆయన నీ కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలు దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ కుటుంబాన్ని మరలా కట్టాలని ఆశపడుతున్నాడు. అయితే ఏడవలసిన దగ్గర ఎక్కడ ఏడవాలో తెలుసా? మనుషుల దగ్గర ఏడవద్దు, మాట్లాడాలి. మనుషుల్ని నమ్మవనుకో, ఎవరు నమ్ముతావో వాళ్ళు అమ్మేస్తారు నిన్ను. ఎవరు నమ్ముతావో వాళ్ళు అమ్మేస్తారు నేను. ఎవరికి నీ గుట్టు చెప్తావో వాళ్ళే నిన్ను పాడు చేసేస్తారు నిన్ను. ఎవరు నిన్ను ఓదారుస్తారనుకుంటావో వారే ఎక్కువ బాధను పెంచుతారు నీకు. ఒక మంచి మాట చెప్తాను, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారిని బట్టే ఎక్కువ ఏడుస్తావు. ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. నీ జీవితంలో ఎప్పుడు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తావో, ఎక్కువ ఎవరిని నమ్ముతావో వాళ్ళని బట్టే ఎక్కువ పడతావు, నువ్వు ఎక్కువ ఏడుస్తావు. నీ జీవితంలో చూసుకో. దావీదు భక్తుడు ఏడ్చుటకు శక్తి లేదంట. రెండవదిగా, తనతో పాటు ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా తమ భార్యలను, తమ పిల్లలను అమాలేకులు వచ్చి తీసుకుపోయారని చెప్పి రాళ్ళు పట్టుకుని దావీదును కొట్టేద్దాం అనుకుంటున్నారంట. దేవునికి స్తోత్రాలు. ఎవరినండి? మాట్లాడండి. దావీదు రాజుని రాళ్ళట్టు కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారంట. అప్పుడు దాకా
దావీదుతో ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా దావీదు పక్షాన ఉన్నవాళ్ళు ఎప్పుడైతే వారి భార్యలు వారి బిడ్డలు కూడా వెళ్ళిపోయారని చెప్పేసరికి, దావీదు దగ్గర అందరూ పోయారని తెలిసేసరికి తనతో ఉన్న వాళ్ళే మిత్రులు శత్రువులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఎవరైపోయారండి? మిత్రులు శత్రువులు అయిపోయారండి. దావీదు మీదకి తిరగబడిపోయారండి, రాళ్ళట్టుకుని వచ్చేసారండి. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు దావీదుకి. నీ జీవితంలో కూడా అంతే. అప్పటిదాకా ఉన్న మిత్రులు నీ శత్రువులు అయిపోతారు. వాళ్ళు ఏమట్టుకొచ్చారు తల్లి? మాట్లాడరేమ్మా? వాళ్ళు ఏమట్టుకొచ్చారండి? గట్టిగా రాళ్ళు. ప్రత్యేకంగా ఈ రాళ్ళని ఏమంటారో తెలుసా? మన జీవితాల్లో కూడా రాళ్ళు వేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. మన జీవితాల్లో పచ్చగా ఉన్న మన జీవితంలో రాళ్ళు వేసేవాళ్ళు కూడా ఉంటారు. అవునన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరు నమ్ముతాం అనుకుంటున్నా? మనుషులను చూసి ఓ మభ్యపడిపోతూ ఉంటాం, వాళ్ళని చూసి ఓ ఆనందపడిపోతూ ఉంటాం. తప్పది. స్తోత్రం. మనుషులను చూసి ఎప్పుడు నువ్వు నాకు ఎంతమంది ఉన్నారు కదా అని అనుకోవద్దు. నీ చుట్టూ బలగం ఉన్నప్పుడు, నీ చుట్టూ ధనం ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉంటారు. ఎప్పుడైతే అన్నీ పోతాయో, ఎవరు నీ మీద పూలు జల్లారో వాళ్ళే నీ మీద రాళ్ళు జల్లుతారు. రాళ్ళు జల్లుతారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే, చప్పట్లు కొడతారా? దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే చెప్పండి, మోక్షముందిరా. ఎవరికి చప్పట్లు కొడదాం ఆఖరిగా. చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో? ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. చెప్పండి, కరుణగల యేసు మనతో ఉంటాడు. ఎవరికి చెప్పండి అందరూ కూడా. ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో? మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ఈ లోకంలో? చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో? హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గనుడైన దేవునికి స్తోత్రం చెబుదామా? ఎంతో మంది మన జీవితంలోకి వస్తారు. దావీదు జీవితంలోకి నేనున్నాను కదా అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిస్థితి బాగోలేనప్పుడు పువ్వులట్టుకున్న వాళ్ళే రాళ్ళట్టుకున్నారు. యేసు ప్రభు ఎవరికైతే రొట్టెలు పంచాడో వాళ్ళే వచ్చి రాళ్ళేశారు. నీ జీవితంలో కూడా రాళ్ళేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త.
నీ జీవితాన్ని కూడా పాడు చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నీ గుడారం పాడైపోవడానికి అనేక మంది నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు, నా బంధువులు అనుకున్న వాళ్ళు, నాకు అండగా ఉంటారు అనుకున్న వాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు, నీ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో. నీ గుడారం పాడైపోవడానికి గల కారణం రాళ్ళు వేసేవాళ్ళు కూడా. స్తోత్ర. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి రాళ్ళు అట్టుకుని వచ్చారంట. ఎవరో మాట్లాడండి, ఎవరో? ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ రాళ్ళు అట్టుకుని వచ్చారంట. చిన్న పిల్లోడు చిన్న రాయి అట్టుకొచ్చాడు, మాట్లాడండి. పెద్దోడు పెద్ద రాయి అట్టుకొచ్చాడు. అంతే అంతే. మన జీవితంలో కూడా అంతే. పెద్దోళ్ళు పెద్ద రాయిలు వేస్తారు, చిన్నోళ్ళు చిన్న రాయిలు వేస్తారు. రాళ్ళు వేసేవాళ్ళు మాత్రం ఉన్నారు మన జీవితంలో. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. లేదు నేనే వేస్తున్నాను అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్నారు అక్కడక్కడ రాళ్ళు వేసేవాళ్ళు. హల్లెలూయా. ఎవరి మీద రాళ్ళు వేయకు, నువ్వు నీ మీద రాళ్ళు వేయించుకో. అర్థమైందా? నువ్వు ఎవరి సంసారాన్ని పాడు చేయకు, నీ సంసారాన్ని ఎవడో పాడు చేయనుకో. నీ సంసారం పాడవకుండా ఇప్పుడు రాళ్ళు అట్టుకుని వచ్చారు కదా, రాళ్ళు అట్టుకుని వచ్చిన వీళ్ళని దేవుడు ఎలా మార్చాడు? పోగొట్టుకున్న గుడారాన్ని, పాడైపోయిన గుడారాన్ని దేవుడు ఎలా నిలబెట్టాడో నోటి మాటలతో చెప్పి 5 నిమిషాలు ముగిస్తానే. వాక్యం చదవద్దు, ఆ కిందే ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. మొట్టమొదట ఎప్పుడైతే ఇలాంటి బాధ వచ్చిందో, దావీదుకి అందరూ వ్యతిరేకమైపోయారో, వెంటనే ఈయన యెహోవా వలన బలం పొందాడంట. దేవునికి స్తోత్రాలు. మొట్టమొదటి ఏంటండి? ఆయన ఏం చేశాడో తెలుసా? యెహోవా వలన. ఇలా జరిగిన వెంటనే ఆయన దేవుని వలన బలం పొందెను. దేవుడున్నాడు, యెహోవా నా బలమని నమ్మాడంట. స్తోత్రం. నీ గుడారం పాడైపోయినప్పుడు, నీ కుటుంబం పాడైపోయినప్పుడు, నీ బిడ్డలు పాడైపోయినప్పుడు, నీ భర్త పాడైపోయినప్పుడు, నీ భార్య పాడైపోయినప్పుడు, విచ్ఛిన్నమైపోతున్న నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నీ దేవుడు ఉన్నాడనే ధైర్యం కలిగుండు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కేవలం మన గుడారాన్ని కట్టేవాడు ఎవరంటే, మాట్లాడరే రామ్కో సిమెంటా? మనల్ని కట్టేవాడు ఎవడండి? మన ఇల్లు కట్టేవాడు దేవుడు. కడతాడనే నమ్మకం ఉంచు. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంతే అనుకోద్దు. నాకు చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఫోన్లు చేస్తారు. ఫోన్ చేసి, అన్నయ్య ఇంక చచ్చిపోదాం అనుకున్నాను, ఏగలాపోతున్నాను, అయిపోయింది, ఇంక నీకు ఒక్కడికి ఫోన్ చేసి చచ్చిపోదాం అనుకున్నాను అని నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ ఎట్టేటప్పటికి బ్రతకాలనే ఆశ వాళ్ళకి కలుగుద్ది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోజున వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు చీకటి ఈ రోజు ఉండదు, ఈ రోజు దుఃఖం ఈ రోజు ఉండదు, ఈ రోజు శ్రమ ఈ రోజు ఉండదు, ఈ రోజు సమస్య ఈ రోజు, రేపు మనకి ఉండదు, రేపు ఉండదు. ధైర్యం తెచ్చుకో. ఒకవేళ ఈ రాత్రి నా గుడారం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది అని చెప్పుకుంటున్న వారులారా, మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. ఆ పెదనాన్న ఉన్నాళ్లే, ఈ మాయ ఉన్నాళ్లే, ఆ బా ఉన్నాళ్లే అని ధైర్యం తెచ్చుకోవద్దు. ఎవడున్నాడు మనకి? గట్టిగా చెప్పండిరా, ఇంకా గట్టిగా చెప్పొచ్చు. ఎవరు కడతాడు? ప్రతి ఇల్లు కట్టువాడు ఎవరంట? దేవుడు. మన ఇంటిని, మన గుడారాన్ని తిరిగి కట్టేవాడు ఎవరు? దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ ఘనుడైన దేవుడు మీ కుటుంబాన్ని కూడా కట్టునుగాక. ఆయన మిమ్మల్ని కట్టబోతున్నాడు. రెండవదిగా ఆయన చేసింది ఏంటో తెలుసా? మందిరంలోకి వెళ్ళి ఆయన విజ్ఞాపన చేశాడంట. దేవుని దగ్గర ఏం చేశాడు? విన్నవించుకునేను అని రాయబడి ఉంది. హల్లెలూయా. విలపించువారు విన్నవించుకోవాలి. విలపించువారు, ఏడ్చేవాళ్ళు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గర ఏడవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీ కుటుంబం పాడైపోతే నువ్వు తీసుకుంటున్న రాంగ్ నిర్ణయం ఏంటో తెలుసా? నీకు ఏడుపు వస్తే ఎవరికో చెప్పుకుంటే తీరుతుందేమో అనుకుంటావు. పెరుగుద్దండి, తీరదు. నీ సమస్య బయట వాళ్ళకి చెప్పుకోకు. విశ్వాసులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడు. దేవుడు ఉన్నాడు, ఆయన మారుస్తాడు. ఇది 2. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నా మొర వింటాడు. ఇది 2. ఆయన నీ ప్రార్థన ఆలకించి ముగించేస్తాను. రెండవదిగా నాకు దేవుడు ఉన్నాడు, నా కన్నీరు దేవుడు తుడుస్తాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. 3వదిగా ఆయన పొందింది ఏంటో తెలుసా? అమాలేకులు పట్టుకుపోయిన దాన్ని మరలా ఈ 400 మందిని పురుగొల్పి, పదండి మనం వెళ్ళి జయించగలం, తీసుకురాగలమని దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి వీళ్ళు రాళ్ళట్టుకున్న వాళ్ళని సైతం ఆయనతో పాటు కత్తట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధపరిచేశాడు. దేవునికి స్తోత్రాలు. రాళ్ళు ఇసిరేద్దాం అనుకున్న వాళ్ళు సైతం దావీదు పక్షాన్ని వచ్చి యుద్ధం చేయడానికి మొదలెట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే వీళ్ళందరూ వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి అమాలేకుల మీద పడ్డారు. పడి ఏదైతే వాళ్ళు దోచుకున్నారో, దోచుకున్న దాన్ని అంతటిని కూడా తిరిగి మరలా తెచ్చుకోగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఏదైతే పోగొట్టుకున్నారో మరలా అంతటిని కూడా బంగారముతో సహా అక్కడ వ్రాయబడి ఉంది. భార్యలను బిడ్డలతో పాటుగా దోపుడు సొమ్మును కూడా వారు మరలా తిరిగి తెచ్చుకున్నారు. ఏ గుడారం అయితే కూలిపోయిందో దేవుడు మరలా గుడారాన్ని కట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. దేవుడు పాడైపోతున్న మన గుడారాలను కూడా దేవుడు కడతాడు. నమ్మాలి. దేవుడు ఏం చేస్తాడు? కడతాడు. ఇంకా నా జీవితం అయిపోయిందని అనొద్దు. యవనస్తులారా, దుఃఖముతో గడపొద్దు, దుఃఖముఖులై ఉండకండి. అంతా అయిపోయింది అనుకోవద్దు. నిన్ను కట్టువాడు ఒకడున్నాడు. ఆయన అంటున్నాడు, నేను కడతాను, మునుపు కంటే బలంగా కడతాను. దేవునికి స్తోత్రం. అందరూ త్రోవ తప్పిపోయి నశించిపోతున్నారు, కానీ యేసు ప్రభు మనందరినీ గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్న వారిని పోగేయడానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కట్టడానికి వచ్చాడు సహోదరి. గనుక మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. పాడైపోయిన గుడారాన్ని దేవుడు ఏం చేశాడంట? పడిపోయిన దావీదు గుడారమును మరలా కట్టుదును. చెప్పండి ఆ మాట అందరూ కలిసి. మరలా కట్టుదును. ఒకవేళ నీ కుటుంబం కూడా పడిపోయే పరిస్థితిలో ఉందా? నీ కుటుంబంలో కూడా దావీదుకున్న వేదన ఉందా? ఈ రాత్రి వాక్యం విన్నవారులారా, నీ క్రైస్తవ కుటుంబం, నీ జీవితం, నీ కుటుంబము దేవుడు కట్టుతున్నాడు. మరలా తిరిగి ఆనందం ఇవ్వబోతున్నాడు. ఎక్కడ చిన్న చూపు చూడబడ్డావో, ఎక్కడ రాళ్ళు రువ్వబడ్డావో, ఎక్కడ నిందల పాలైపోయావో, ఎక్కడ హేళన పాలైపోయావో, ఎక్కడ నిషేధించబడ్డావో, ఎక్కడ ఒంటరైపోయావో, ఎక్కడ నీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా రోధించావో, అక్కడే ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. అక్కడే దేవుడు నీ తలను హెచ్చించునుగాక. దావీదు గుడారమును కట్టిన దేవుడు నీ గుడారమును కట్టునుగాక. నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని ఆనందమైన కుటుంబముగా, మాదిరికరమైన కుటుంబముగా మార్చునుగాక. ఈ యొక్క మందిరంలో నీ కుటుంబము ఉన్నతముగా, బలమైన మాదిరి గల కుటుంబముగా ఉండునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. మంచిది. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి బిషప్ జి డివైన్ జోసఫ్ గారికి ఆదివారం సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మనం వచ్చినటువంటి ప్రియులు వైఎస్ఆర్ కాలనీలో సిఆర్గా పనిచేస్తున్నటువంటి డేవిడ్ రాజ్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ఎవరికైనా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, మీకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభా. మా ద్వారా గ్రామాన్ని ప్రేమించి ప్రభా ఈ యొక్క ఉజ్జీవ రక్షణ మహాసభలు ఏర్పాటు చేయటానికి కృపించినందుకు వందనాలు ప్రభా. 7, 8, 9, 10 ఈ 4 రోజులు కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మతో నడిపించినందుకు వందనాలు ప్రభా. ప్రత్యేకంగా నాయనా ఈ ఒక ఆఖరి రాత్రి ప్రభా, నాయన మా ఒక సిబిసిఎన్సి రూపాంతర బాప్టిస్ట్ సంఘములో మరి 50వ సంవత్సరం అనగా ఎంతో ఘనమైన నాయన ఆశీర్వాదకరమైన పండుగ ప్రభా. అందరి బట్టి మీకు స్తోత్రాలు. మా గ్రామ ప్రజలను బట్టి, సేవకులను బట్టి, సంఘ పెద్దలను బట్టి ప్రభా, స్త్రీల సమాజం బట్టి ప్రతి వారు ప్రార్థన ఆలకించి ప్రభా వాతావరణం అనుకూలంగా ఉంచి ఈ 4 దినాలు కూడా ప్రభు ఎంత పరిశుద్ధాత్మతో నడిపించినందుకు వందనాలు. కాదు మాది 9 సంఘాల నాయకులు ప్రభా, డేవిడ్ లిస్టన్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, ఇస్రాయేల్ గారిని బట్టి, అలాగే సాల్మన్ గారిని బట్టి ప్రభా 9 సంఘాల నుండి నాయకులు, పెద్దలు, సేవకులు, సిఆర్లు ప్రభా, సంఘ పెద్దలు అందరూ కూడా ప్రభా వచ్చినందుకు వందనాలు. ప్రతి వారిని దీవించండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఈ ఆఖరి రాత్రిని దాసులు నిలబెట్టుకొని ఒక ఉన్నతమైన వాక్యాన్ని అందించారు ప్రభా. దావీదంత మహారాజు ప్రభా, ప్రజలకు న్యాయము తీర్చవలసిన వాడు ప్రభా, ప్రజలను సంతోషపరచవలసిన వాడు ప్రభా. నీ పక్షాన్ని నుండి నాయన నీవే శక్తిని బలాన్నిచ్చే గొప్ప దేవుడు ఉన్నావని, సింహాసనాన్ని ఎక్కించావని ప్రభాతను తగ్గించుకుని నడిపించవలసిన బాధ్యతలో తన గర్వాన్ని, తన ధనాన్ని, తన బలాన్ని చూసి తన గుడారాన్ని పాడు చేసుకున్నాడు ప్రభా. నీ దాసులు ఎంతో ఎవరముగా
ఏడ్చాడని ప్రభా, దుఃఖించాడని ప్రభా, నా నాయన దావీదుని బట్టి జ్ఞాపం చేసినందుకు వందనాలు. నిజమే ప్రభా, నీ ఆత్మతో నింపబడి చెప్పిన మాటలు మేము కూడా ప్రభా, ఒకవేళ నీ సేవలో వాడబడుతూ కూడా నీ సంఘముల విశ్వాసులు అనుకుంటాం తప్ప ప్రభా సంఘ పెద్దలుగా ఉన్నామని ఒకవేళ అనుకొని ప్రభా నీకు లోబడి సేవ చేయవలసిన బాధ్యత ఉండి కూడా మా బలము అని, మా అధికారం అని ప్రభా, మా శక్తి ఉందని, మా జ్ఞానం ఉందనుకుంటే దావీదు కంటే గొప్పవారం కాదు ప్రభా. ఒకసారి కనికరించి కృప చూపించి నీ సన్నిధులు ఎలా తగ్గించుకున్నాడో, నా బలము యెహోవాదే అనుకున్నాడు ప్రభా. అలాంటి కృప మా అందరికీ దయచేయండి. 9 సంఘాల నాయకులకు, పెద్దలకు, సిఆర్లకు, సంఘాలకు, మా అద్దవారు గ్రామ సేవకులకు, పెద్దలకు, సంఘ విశ్వాసులందరం కూడా చెప్పిన మాటలను బట్టి తిరిగి కట్టబడే గుడారముగా, తిరిగి ఆశీర్వదించే గ్రామముగా ప్రతి కుటుంబంలో నీ ఆత్మతో నింపి దీవించి రక్షించమని మరలా సంవత్సరం ప్రభు ఎంతకంటే ఘనముగా జరిపించుకునే కృప దయచేస్తారని ఇదిగో మా పాస్టర్ గారిని బట్టి, సిఆర్ గారిని బట్టి ప్రభు మీకు వందనాలు. ఎంతో ఆత్మతో నడిపిస్తుండగా వారికి తోడుగా ఉండండి. ప్రాముఖ్యంగా సంఘ పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధగా ప్రభా ఈ 4 దినాలు ప్రభా వచ్చిన వారందరిని బట్టి, వారి చూపుని ప్రేమను బట్టి వారిని, వారి కుటుంబాలు దీవించమని, ఇంకా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని మా రక్షకుడివైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమీక్షణ గారు, ఇస్రాయల్ గారికి అదే రీతిగా మనం వచ్చినటువంటి గోపాలపురంలో సేవ చేస్తున్న సురేష్ గారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. ప్రార్థించుకుందాము. దయచేసి విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాము. సర్వ సృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. దయగల తండ్రి, కృపకాలేసయ్యా, ఒక 2025వ సంవత్సరాన్ని ప్రభువా మాకు ఉచితంగా మీ కృపను అనుగ్రహించి ఈ యొక్క నెలలో దేవా 4 రోజులు కూడా మీకు మహిమకరమైన కోడుకులను ఏర్పాటు చేసుకోవడానికి మీ కృప చూపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రములు. నామకార్థమైన మీటింగ్స్ కాకుండాను అయ్యా మాకు కావలసిన అమూలమైన మాటలను 4 రాత్రులు కూడా మాకు వినిపించారు. యథావిధిగానే విన్నట్లుగానే విడిచిపెట్టకుండా వాటిని అనుసరించి నడుచుకునే ధన్యతను దాయిచ్చేయమని ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా దైవజనుల ద్వారా మా యొక్క గుడారాలు ఎలా ఉండాలో అనే మాటను అయ్యా దావీదు భక్తుడును మహారాజుగాను మా ముందు పెట్టి మాకు వినిపించిన మాటలను బట్టి విన్న మాటలను అనుసరించి నడుచుకునే ధన్యతను మా అందరికీ దయచేసి మా గుడారాలను అనగా మా కుటుంబాలను కట్టుకునే ధన్యతను మా అందరికీ దయచేయమని, మా యొక్క గ్రామాన్ని, మా సంఘ బిడ్డలందరినీ దీవించి మీకు వెలుగుకరంగా మార్చుకోమని, జరగబోచున్న ప్రతి కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. ముఖ్యంగా సంఘ పెద్దలు దయచేసి ఉన్నట్లయితే వేది మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి, సంఘ పెద్దలందరూ కూడా వేది మీద రావాల్సిందిగా మనం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన ఏందో కొయిరు వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుచుండగా మరి సంఘ పెద్దలు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం.